వెరీ గుడ్ ఈవినింగ్. కే ర్యాంప్ ప్రెస్ మీట్కి విచ్చేసిన ప్రతి ఒక్కరికి సాదర స్వాగతం. మీడియాకు, అలాగే సీనియర్ యాక్టర్ నరేష్ గారికి, కిరణ్ అబ్బవరం గారికి, యుక్తికి, అలాగే డైరెక్టర్ నాని గారికి, అలాగే ప్రొడ్యూసర్స్ కూడా మరికొద్దిసేపట్లోనే జాయిన్ అవ్వబోతున్నారు. వాళ్ళందరికీ కూడా హార్టీ వెల్కమ్. ఎస్, కొద్ది గంటల్లోనే కే ర్యాంప్ మనం చూడబోతున్నాం. సో టుమారో సినిమా రిలీజ్ కాబోతోంది. అందరూ కూడా వెయిట్ చేస్తున్నారు. డెఫినెట్గా ట్రైలర్, టీజర్స్, గ్లిమ్స్ అన్నీ చూసిన తర్వాత ఈ దీవాళీ వెన్నర్ ఖచ్చితంగా కే ర్యాంప్ అవుతుందని మాకైతే ఖచ్చితంగా అనిపిస్తుందండి. సో ఎంతో ఎంటర్టైనింగ్గా మనం ట్రైలర్స్ అది చూసాము. అండ్ కిరణ్ అబ్బవరం గారు కూడా చాలా డామ్ షూర్గా చెప్పేశారు మనకి సక్సెస్ మీట్ పెట్టబోతున్నాం అని చెప్పేసి. సో ఖచ్చితంగా రేపు థియేటర్స్లో కిరణ్ అబ్బవరం ర్యాంప్ మనం చూడబోతున్నాం. ఎస్, హాస్య మూవీస్ రుద్రాంశ సెల్యులాయిడ్ బ్యానర్పై రాజేష్ దండా గారు, శివబొమ్మ గారు ప్రొడ్యూసర్స్గా, జైంట్స్ నాని గారి డైరెక్షన్లో కిరణ్ అబ్బవరం గారు, యుక్తి తరేజా హీరోయిన్స్గా ఈ సినిమా మన ముందుకు రాబోతోంది. అండ్ నానిగారు ట్రైలర్ అవి చూసిన తర్వాత మాకు ఎక్కడ ఇది మొదటి సినిమాలా కనిపించలేదు, డెబ్యూటెంట్గా అసలు కనిపించలేదు. అండ్ వెరీ ఇంప్రెసివ్. మీ ఎంటర్టైనింగ్, మీ వర్క్ అంతా మాకు కనిపించింది. డెఫినెట్గా థియేటర్స్లో ఇంకా బోల్డ్ అంతా నవ్వుకుంటాం. దీపావళికి మేము థియేటర్స్లో పండగ చేసుకుంటామని మాకు అనిపిస్తుంది. సో ఎస్, అలాగే ఈ మూవీకి చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ని అందించడం జరిగింది. అండ్ ఇప్పటికే తను కిరణ్ అబ్బవరం గారి మూవీస్తో థర్డ్ టైం కొలాబరేట్ అవుతూ వస్తున్నారనమాట. అండ్ ఆయన మ్యూజిక్ కూడా మనకి తెలుసు, ఎంతో అద్భుతమైన మ్యూజిక్ని మనం రిపీటెడ్గా వినే సాంగ్స్ని ఆయన ఇస్తూ వచ్చారు. ఇప్పటికే 4 సాంగ్స్ అన్నిటిని కూడా మనం అందరం చూస్తున్నాం, ఎంటర్టైన్ అవుతున్నాం సాంగ్స్ ద్వారా. మరి అలాగే సీనియర్ యాక్టర్ నరేష్ గారు కూడా ఒక అద్భుతమైన రోల్. సార్ మీరేంటి సార్ దాంట్లో క్యాట్ వాక్లు, ర్యాంప్ వాక్లు ఏవేవో చేసేసారు మొత్తం. అండ్ ఫ్లవర్స్ పట్టుకొని తిరిగేశారు. ఇక్కడ రోమియో మీరా, కిరణ్ అబ్బవరమా అనేది మాకు అర్థం కాలేదు. ఆయన హీరో, మీరు రోమియో. ఎస్, అలాగే కనిపించింది. అండ్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్స్ కూడా ఏంటో మొత్తం షర్ట్ అంతా వాయిలెన్స్ నాదే అన్నట్టుగా కూడా కనిపించారు. సో వెరీ ఇంట్రెస్టింగ్. వీఆర్ లుకింగ్, చూస్తున్నాం, రేపు చూడబోతున్నాం ఎలా ఉండబోతుంది ఏంటి అనేది. సో మీ అందరి మాటల్లో రేపు ఎలా ఉంది ఏంటి, ఎంత ఎగ్జైట్గా ఉన్నారో అవన్నీ కూడా వినబోతున్నాం. సో ముందుగా డైరెక్టర్ నాని గారిని స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ నెక్స్ట్ హీరోయిన్ యుక్తి గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అలాగే మన సీనియర్ యాక్టర్ నరేష్ విజయ్ గారిని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే మన కిరణ్ అబ్బవరంని కూడా స్టేజ్ మీదకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ విషింగ్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. రేపటి కోసం మేమందరం ఎదురు చూస్తున్నాం. కే ర్యాంప్ ఏ విధంగా ఉండబోతుంది అనేది. ప్లీజ్ బీ సీటెడ్. సరే, ముందుగా మీడియాకు ఛానల్స్కి ఎస్, యా, ప్లీజ్ బీ సీటెడ్ అండి. సో తెలుసు మీరందరూ చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారన్న విషయం కూడా తెలుసు. సో లేట్ లేకుండా Q&A మొదలు పెట్టేద్దాం. సార్, కిరణ్ గారు. సార్ హాయ్. సార్ హాయ్ అండి. కొన్ని గంటల్లో సినిమా యూఎస్ ప్రీమియర్స్ కూడా స్టార్ట్ అవబోతున్నాయి. ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఈ దివాళీకి 4 సినిమాలు, 3 సినిమాల రిజల్ట్ వచ్చేసింది. రకరకాల రిజల్ట్లు, రకరకాల ఎక్స్పీరియన్స్లు అందరికీ. ఇప్పుడు ఫ్యూ అవర్స్లో చెప్పబోతున్నారు. మీకు కాన్ఫిడెన్స్ ఉందా?
లేదు సార్, నేను చాలా హ్యాపీగా ఉన్నాను, చాలా రిలాక్స్డ్గా ఉన్నాను. ఎందుకంటే నిశాంత్ సార్, ఈ సినిమా పర్పస్ ఎంటర్టైన్మెంట్ సార్. పండగ సినిమా, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. నేను ముందు నుంచి పదే పదే చెప్తున్నాను, ఈ సినిమాకి ఫ్యామిలీ అందరూ కూర్చొని పగలబడి నవ్వుకునే సినిమా. ఎప్పుడు పండగకి ఎంటర్టైన్మెంట్ సినిమా ఎప్పుడు తప్పు చేయదు సార్. అండ్ ఇది ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా. రేపు మీరు చాలా అంటే చాలా సినిమా థియేటర్లో గట్టిగా నవ్వుకుంటూ మంచి మాసీ ఎంటర్టైన్మెంట్ సినిమా చూసి చాలా రోజులు అయిపోయిందని నా ఫీలింగ్ సార్. ఒక ఎనర్జీ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది కదా సార్, సినిమా గోల గోలగా అలా బాగా వెరీ వైబింగ్ కైండ్ ఆఫ్ ఫిలిం ఉంటుంది కదా, చాలా రోజులు అయిందేమో. ఈ సినిమా రేపు మనందరికీ అలా అనిపిస్తుంది, బాగా నచ్చుతుందని నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. ఆల్ ది వెరీ బెస్ట్ అండి. Thank you so వన్ much, మోర్ sir. దివాళీ మీద అవ్వాలని కోరుకుంటున్నాను సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. హాయ్ అండి. హాయ్ కిరణ్ బ్రో. బ్రో హాయ్. హాయ్ రాజ్. ఆల్ ద వెరీ బెస్ట్. నో క్వశ్చన్స్ ఏం లేవు. ఆల్మోస్ట్ మీరు టీజర్ ట్రైలర్ బాగున్నాయి. మరి కొన్ని గంటల్లో సినిమా రాబోతుంది అని అన్నట్టు లాస్ట్ ఇయర్ దీవాళీకి బ్లాక్ బస్టర్ కొట్టారు, ఈసారి నవ్వులు బ్లాక్ బస్టర్ అవ్వాలి. ఆల్ ద వెరీ బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ బ్రో. జస్ట్ ఒక్కటే రిక్వెస్ట్ నా సైడ్ నుంచి ఏంటంటే, హ్యాపీగా చాలా ప్లెజెంట్ మైండ్తో థియేటర్ లోపలికి వెళ్ళేటప్పుడు, అరే ఇన్నిసార్లు చెప్పారు వీళ్ళు ఎంటర్టైన్మెంట్ నవ్వించడానికి వెళ్తున్నారని, పండక్కి దీవాళీ ఒక ఫెస్టివ్ మోడ్ మైండ్లో పెట్టుకొని హ్యాపీగా థియేటర్లో ఎంజాయ్ చేయాలని సీట్ అవ్వండి, కూర్చోండి, ఖచ్చితంగా మీరు నవ్వుతారు, ఎంజాయ్ చేస్తారు. ఐమ్ డ్యామ్ షూర్ అబౌట్ ఇట్. సార్ కిరణ్ గారు, సార్ సార్. ఇప్పుడు పండక్కి 4 సినిమాల్లో మీది 3 సినిమాల తర్వాత మీది రాబోతుంది. ఈ 3 సినిమాల తర్వాత రాబోవటం ఎంతవరకు ప్లస్ అవుతుంది మీకు? అది అడ్వాంటేజ్ అనుకుంటున్నారా? 3 సినిమాలు వచ్చిన తర్వాత మీది రావటం ఎంతవరకు మీరు అడ్వాంటేజ్ అనుకుంటారు? సార్ అది నాకు ప్లస్ మైనస్ తెలియదు సార్, కానీ రాకపోవడానికి రీజన్ అయితే మా ప్రొడ్యూసర్ గారు చెప్పినట్టు కొంచెం సెంటిమెంట్ పరంగా 8 అనే నెంబర్ కలిసి రాదు సార్కి అని చెప్పి ఈరోజు 17th రావట్లేదు. బట్ యా 3 సినిమాలు వచ్చేసాయి. బట్ రేపు సినిమా ఉంది. బట్ నాకున్న అవగాహన కొద్ది ఏంటంటే, ముందు సినిమాలకి ఎప్పుడు ప్రాధాన్యత ఉంటుంది కాబట్టి ఈ రోజు వరకు నిన్నటి నుంచి బుకింగ్స్ కావచ్చు, ఏదైనా కావచ్చు, ఈ రోజు సినిమాల మీద అందరికీ దృష్టి ఉంటుంది. ఇప్పటి నుంచి నైట్ నుంచి ఇంకా నెక్స్ట్ వచ్చే రేపు సినిమా ఏంటి అన్నది ఒక ఆలోచన ఉంటుంది. రేపు మార్నింగ్ షో పడిన తర్వాత నిజంగా కేరాంప్ అనే సినిమా మిమ్మల్ని అందరినీ గట్టిగా నవ్విస్తే అడ్వాంటేజ్ ఉంటుందని అయితే ఫీల్ అవుతున్నాను సార్. అంటే సాటర్డే రిలీజ్ అనేది ఒక రకమైన ఎక్స్పెరిమెంట్ కదా, అది అది ఆ రకమైన టెన్షన్ ఏమైనా ఉందా? అంటే ప్రెజర్, సాటర్డే రాబోతుంది, ఎలా రిసీవ్ చేసుకోబోతున్నారు జనాలు? అంటే సార్ ఒకటైతే కన్ఫర్మ్ సార్, సినిమా మీద అయితే నాకు 100% క్లారిటీగా ఉన్నా సార్. మంచి ఎంటర్టైన్మెంట్ తీసాం, ఎంటర్టైన్మెంట్ అయితే ఫుల్ఫిల్ చేస్తాం సార్. ఖచ్చితంగా థియేటర్లో నవ్వుకుంటారని నమ్మకం ఉంది. ఓన్లీ యాజ్ ఏ హీరోగా నేను ఆలోచించాల్సింది, ఏమన్నా ఆలోచిస్తే ఏంటంటే, ఒకవేళ 17th రిలీజ్ చేసింటే 4 days స్లాట్ దొరికేది కదా హాలిడే సీజన్, ఇప్పుడు ఓన్లీ 3 days అయిపోతుంది అని ఒక ఆలోచన తప్ప, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎప్పుడు రిలీజ్ అయినా, సాటర్డే రిలీజ్ అయినా, ఎప్పుడు రిలీజ్ అయినా నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. సినిమా ఖచ్చితంగా మార్నింగ్ షో చూసి మంచి పాజిటివ్ రివ్యూస్ వస్తాయని నేను కాన్ఫిడెంట్గా ఉన్నాను సార్. అంటే సినిమా ప్రమోషన్కి అన్ని ఏరియాలు తిరిగారు, మొత్తం ఒక సుడిగాలి పర్యటనలో చేసి వచ్చారు కదా, అంటే అక్కడ జనాల రెస్పాన్స్ కానీ ఇవన్నీ చూసిన తర్వాత సినిమా మీద సక్సెస్ మీద ఇంకా కాన్ఫిడెన్స్ పెరిగిందా? చాలా గట్టిగా పెరిగింది సార్. ఎందుకంటే గ్రౌండ్ లెవెల్కి వెళ్ళినప్పుడు వెళ్ళడానికి రీజన్ ఏంటంటే సార్, పండగకి వస్తున్నాం సినిమా, ఇది కొంచెం ఎంటర్టైన్మెంట్ సినిమా. ఇక్కడ ఉండేవాళ్ళు కూడా, సిటీ నుంచి ఉండేవాళ్ళు కూడా పండగకి ఊర్లకు వెళ్తారు. అమ్మా నాన్ని ఇంట్లో ఉండే వాళ్ళందరినీ పండగ కాబట్టి, అది సండే వెళ్తారా మండే వెళ్తారా నాకు తెలియదు. వాళ్ళు రేపు సాటర్డే మార్నింగ్ వెళ్ళకపోవచ్చు, సండే వెళ్తారా మండే వెళ్తారో తెలియదు. ఈ సినిమా ఒకటి ఉంది, అరే ఇలాంటి ఒక ఎంటర్టైన్మెంట్ అని చెప్తున్నారు అన్నది గ్రౌండ్ లెవెల్కి రీచ్ అయితే బాగుంటుంది, కొంచెం డౌన్ సెంటర్స్కి రీచ్ అయితే బాగుంటుంది అనే ఉద్దేశంతో వెళ్ళాను. ఐఎమ్ సో హ్యాపీ సార్. ఎక్కడికి వెళ్ళినా కుర్రాళ్ళు అయితే, ఇంతకుముందు ఎప్పుడైనా నేను వెళ్ళినప్పుడు నా సినిమా పేరో లేకపోతే నా పేరు పిలిచేవాళ్ళు, ఇప్పుడు నా పేరు ఎవరో పిలవట్లేదు. అయితే లూడో ఆడదామా అంటున్నారు, లేకపోతే లైఫ్ ఎలా ఉందని అడుగుతున్నారు, లేకపోతే సమ్ వాట్ ఎవర్ కనెక్ట్ అయినప్పుడు చిన్నది ఉంటుంది కదా సార్. ఒక యూత్ అయితే అలా ఎంగేజ్ అయిపోయారు. ఫ్యామిలీస్ కూడా ఎవరినైనా కలిసినప్పుడు ఏంటమ్మా ఎలా ఉంది, వాళ్ళు చిన్నగా ఆ క్వశ్చన్ ఉంది కాబట్టి, ఏంటమ్మా మా పక్కా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే కదా అంటే, వాళ్ళకి నేను లేదు సార్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంటే చూడండి అని చెప్తున్నాను. బట్ వెరీ హ్యాపీ ఏంటంటే గ్రౌండ్ లెవెల్కి అయితే రీచ్ అయింది సార్. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ రేపు మార్నింగ్ టాక్ సార్. మార్నింగ్ మీరు అందరూ సినిమా చాలా బాగుంది, నవ్వుకోవచ్చు అని మీరు అందరూ అన్నారంటే మాత్రం ఇంటిలో 10 పరిగెడతారు సార్. నరేష్ గారు ఇక్కడ సార్, సామాజిక వర్గమన చేసిన తర్వాత అదొక మల్టీ స్టార్ సినిమా, మీరు వన్ ఆఫ్ ద హీరో ఆ సినిమాలో. ఇందులో కూడా అదే వైపు కనిపిస్తూ ఉంది. అంటే మీ నుంచి అలాంటి ఎనర్జెటిక్ పెర్ఫార్మెన్స్, పీక్ పెర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుందండి ఈ సినిమాలో? కరెక్ట్ పిక్చర్ చెప్పారండి. అంటే ఒకటండి, నేను సెకండ్ ఇన్నింగ్స్ ఎంటర్ అయిన తర్వాత వెరీ రేర్ క్యారెక్టర్ అనుకుంది సామాజిక వర్గంలో అండి. నిజంగా అది అంత పైకి లేచింది ఆ సినిమా. మళ్ళీ దానికి ఒక 5 మెట్లు ఎక్కువ క్యారెక్టర్ అనుకుంటున్నాను. ఇది చాలా రేర్ క్యారెక్టర్ అండి. నిజంగా నా అదృష్టం అది. ఈ సినిమాలో నేను ఉండడం, ఈ క్యారెక్టర్ నాకు రావడం, కిరణ్తో నేను కలిసి చేయడం, నాని డైరెక్షన్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నా.
డెఫినెట్గా నా క్యారెక్టర్ అయితే ఇది నా కెరియర్లో ఒక మైల్ రాయి అండి. అంటే పక్కా మాసెస్ యూత్లోకి వెళ్తాను దీంట్లో. సో అంతవరకు నేను చెప్పగలుగుతాను. ఫిలిం గురించి నేను ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇందాక కిరణ్ చెప్పినట్టు సంక్రాంతికి వస్తున్నాం, ఎలాగా సంక్రాంతి సినిమాను పక్కా దీపావళి ఫ్యామిలీ సినిమా అండి. ఇది 100% 3 తరాలు వెళ్ళి ఎంజాయ్ చేసే సినిమా డెఫినెట్గా. అండ్ సాటర్డే సండే ఈ సినిమాకు ఉండదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక వేవ్ లాగా ఉంది. నాకు వస్తున్నటువంటి మెసేజెస్ కానీ నేను ఫాలో అవుతుంటే కొంచెం అనలైజ్ చేస్తాను. వీఆర్ ఎక్స్పెక్టింగ్ ఎ బిగ్ రిజల్ట్ అండి. ఖచ్చితంగా ప్రతి సినిమా బాగుండాలని కోరుకుంటాం. ఖచ్చితంగా మా సినిమా నెంబర్ 1 కావాలని కోరుకుంటాం. ఆ కళలు దీనికి ఉన్నాయండి. రేపు మార్నింగ్ మీరు చెప్పినట్టు చూస్తున్నాం మేము అందరం పబ్లిక్ థియేటర్లో. నేను చాలా తర్వాత పబ్లిక్ థియేటర్కి వెళ్తున్నాం మార్నింగ్ షోకి. సో వీఆర్ అవైటింగ్ బిగ్స్. ఎంత పెద్ద హిట్ అని చూస్తున్నాడు. కొన్ని ఎలక్షన్స్ వస్తాయి, ఎంత మెజారిటీస్ వస్తారు అంతే. డెఫినెట్లీ వీఆర్ వాచింగ్ ఎంత పెద్ద సక్సెస్ అనేది చూస్తున్నాం అంతే. దట్స్ ఇట్. కిరణ్ గారు ఒక నిమిషం, అంటే మీకు సెంటిమెంట్స్ ఫాలో అవుతారా? కే అనే సెంటిమెంట్, కా అనేది మీకు వర్కౌట్ అయింది, ఇప్పుడు కే ర్యాంప్ అనేది ఆ రకంగా మీకు ఏమన్నా సెంటిమెంట్స్ లేదు సార్, నేనేం అలా సెంటిమెంట్ ఏం ఫాలో అవును సార్. ఇది డైరెక్టర్ ఇలా వెళ్తే బాగుంటుందని ఒక డిస్కషన్తో వచ్చింది అంతే సార్. కిరణ్ గారు సార్ కే ర్యాంప్ టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి సార్? సార్ ఇట్ ఈస్ గోయింగ్ టు బి కంప్లీట్లీ వైబింగ్ ఫిలిం సార్. ఒక మాసీ ఎంటర్టైన్మెంట్. అంటే హీరో క్యారెక్టరేషన్ మొత్తం ఒక క్యారెక్టర్ బేస్డ్ ఫిలిమ్స్ కొన్ని ఉంటాయి కదా సార్. వాడి క్యారెక్టర్ను పట్టుకొని మనం వాడి బిహేవియరు, వాడు మాట్లాడే మాటలు ఏమన్నా మనం ఎంజాయ్ చేస్తుంటాం కదా, ఆ వైబింగ్లో ఉంటుంది సార్. అందుకే కుమార్ ర్యాంప్, ఇట్ ఈస్ గోయింగ్ టు బి కుమార్ ర్యాంప్. సార్ మీరు ఇది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు, ఇది క్లీన్ ఎంటర్టైనరా అడల్ట్ ఎంటర్టైనరా? చిన్న చిన్నవేవో 1-2 ఉంటాయి కానీ బట్ థింగ్ ఏంటంటే కంప్లీట్లీ వెన్ యూ అవుట్లుక్. అంటే మేము చాలామంది సినిమా చూశారు సార్ ఆల్రెడీ, డిఫరెంట్ ఏజెస్ వాళ్ళు సినిమా చూశారు. సెకండ్ హాఫ్ ఈజ్ కంప్లీట్లీ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫ్యామిలీ ఎంటర్టైనర్. ఫస్ట్ హాఫ్లో కూడా మొత్తం అంత చిన్న యూత్ఫుల్ వైబ్ ఉన్నప్పటికీ ఫ్యామిలీ ఎలిమెంట్స్తో కూడుకుంటుంటుంది తప్ప ఫ్యామిలీ అందరూ కూర్చొని వైబింగ్ చేసే ఫిలిమే సార్. ఎందుకంటే ఇప్పటివరకు మీరు ఇచ్చిన కంటెంట్లో ప్రతి కంటెంట్లో కూడా బూత్ లేకుండా ఒక కంటెంట్ లేదు. దాదాపుగా ఏదో ఒక బూత్ డైరెక్ట్ ఉంది లేదా మీనింగ్ వచ్చేలాగా ఉంది. అది హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఎలా అవుతుంది? మీరు లూడో గేమ్ గురించి ఇచ్చిన డైలాగ్ సెన్సార్ తీసేసారా, ఉందా? లేదు సార్, తీసేశారు. అది అంటే సెన్సార్ కాదు, ముందు నుంచే మేమే లేదు, అది బీప్ ఉంది. అది సార్ అది పెట్టడంలో మీ ఉద్దేశం ఏంటి? సినిమాకి పబ్లిసిటీ బజ్ కోసం పెట్టారా లేకపోతే? బజ్ కోసం అని ఏం లేదు సార్. ఆ క్యారెక్టర్ పవిత్రంగా మాట్లాడితే వర్కౌట్ అవ్వదు సార్. సార్ ఆ క్యారెక్టర్ పోషించిన మీరు మీ ఇంట్లో మీ తల్లితోటో మీ సిస్టర్తోటో ఆ పదం వాడతారా? సార్ ఆ లూడో గేమ్లో వచ్చిన పదం నేను అది అది పలకటానికి నేను మా తల్లితోనో మా తండ్రితో వాడలేదు సార్. సినిమాలో మా ఫ్రెండ్తో వాడాను. అది మరి తల్లిదండ్రులు చూస్తున్నారు కదా. నేను అదే సార్, మీరు హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేను పదే ఆన్సర్ చేశాను సార్. ఇప్పటికి నాకు తెలిసింది ఇది ఒక 4వ ప్రెస్ మీట్ అంటే మిమ్మల్ని మీరు సమర్థించుకుంటున్నారేమో కానీ అది కరెక్ట్ అని ఎలా సమర్థించట్లేదు సార్. అది ఫ్యామిలీ చూడొచ్చు, హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ అంటున్నారు. మదర్ రావచ్చు, సిస్టర్ రావచ్చు, అందరు రావచ్చు. ఒకవేళ అది సెన్సార్ తీయకుండా ఉంటే మేము సెన్సార్ అయిందని చెప్తున్నాను కదా సార్. నేను సెన్సార్ మరి మార్కెట్లోకి వదిలేశారు కదా దాన్ని. అంటే ఇప్పుడు మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? పబ్లిసిటీ కోసం వదిలేరా? లేదు సార్, పబ్లిసిటీ కోసం వదలలేదు. క్యారెక్టర్ ఇలా ఉంటుందని మేము చెప్పడానికి. ఎథిక్స్ లేవా ఎవరికి సార్? ఆ పదం వాడటానికి ఎథికల్గా మీకు ఎంతవరకు కరెక్ట్ అనిపించింది? నాకు ఆ క్యారెక్టరేషన్ అది డిజైన్ చేసినప్పుడు, ఇప్పుడు డైరెక్టర్ ఒకటి రాసినప్పుడు నాకు కరెక్ట్గానే అనిపించింది సార్. ఆ క్యారెక్టర్ అలా బిహేవ్ ఎందుకు తీసేశారు సెన్సార్లో? ఇప్పుడు మీరే తీసేసామని చెప్తున్నారు. నో ఆన్సర్ సార్ నాకు. ఇంకా మీరు ఏదో మాట్లాడాలనుకుంటున్నారు, ఇంకా మీ ఇష్టం. దాన్ని నేను ఐ డోంట్ వాంట్ టు దీన్ని ఎక్స్టెండ్ చేయాలని నేను అనుకోవట్లేదు. మీకు తప్పుగా అనిపిస్తే ప్లీజ్ డోంట్ బీ సీటెడ్, నో ప్రాబ్లం. నేను ఒకటి చెప్తానండి. అంటే నేను నాకున్న అనుభవంతో నేను చెప్తున్నాను. ఫ్యామిలీ ఫిలిం, యూత్ ఫిలిం రేపు మీరు చూస్తారు కదా థియేటర్లో, తర్వాత మాట్లాడదాం. ఇట్స్ అ మ్యాటర్ ఆఫ్ నదర్ 12 hours మ్యాక్సిమం. లెట్ us watch it. నరేష్ గారు సార్ ఇక్కడ సార్ హియర్ హాయ్ సార్. సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ట్రైలర్ అవన్నీ అందులో మీరున్న క్యారెక్టరైజేషన్ అంతా మేము చూస్తున్నాం. అయితే ఇందాక మీరు మాటల్లో చాలా బాగా వచ్చింది సినిమా, మీరు చూస్తారన్నారు. ఇప్పటిదాకా మీరు ఎంతోమంది డైరెక్టర్స్తో వర్క్ చేస్తున్నారు, కొత్త వాళ్ళతోటి, పాత వాళ్ళతోటి, వెరీ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళతోటి. వాళ్ళందరితోటి డిఫైన్ చేయాలి అనుకుంటే నాని గారిని ఎవరితో డిఫైన్ చేస్తారు? అంటే ఈయన డైరెక్షన్ ఎలా అనిపించింది? ఎందుకంటే టువర్డ్స్ రేపొద్దునే సినిమా రిలీజ్ అవబోతుంది అండ్ మీరు అందరూ చాలా చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. కాన్ఫిడెంట్ వెనకాల ఉన్న రీజన్ ఏంటి సార్? ఏం లేదమ్మా, ఒకటి అదే ఇందాక సార్ చెప్తున్నది కూడా నేను అదే చెప్తున్నాను. ఐ హ్యావ్ ట్రావెల్డ్ విత్ ఫిలిం ఆల్ మై లైఫ్. పుట్టిన దగ్గరనే సినిమా చూస్తున్నాను. తర్వాత సినిమాల మార్పులు, సొసైటీలో మార్పులు చూస్తూనే వస్తున్నాను. వీఆర్ నాట్ ట్రయింగ్ టు కాంట్రడిక్ట్ అండ్ డిస్రెస్పెక్ట్
వాట్ పీపుల్ ఆర్ సేయింగ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అంటే యూఆర్ టాకింగ్ అబౌట్ నానియా, హౌ టు డిఫైన్. ఓకే రైట్. ఇప్పుడు నేను జంజాల గారితో పనిచేశాను, విజయమ్మ గారితో పనిచేశాను, బాపు గారితో పనిచేశాను, విశ్వనాథ్ గారితో పనిచేశాను, ఈవివి సత్యనారాయణతో పనిచేశాను, వంశీతో పనిచేశాను, ఫర్దర్గా మొన్న సాయిరామ్ అభిరాజు వరకు అందరితో, ఇప్పుడు మా మారుతి గారితో పనిచేశాను. ఫిలిం అనేది బేసిక్గా జీవనదమ్మా, ఇట్ విల్ కీప్ ట్రావెలింగ్. దాంట్లో ఎవరు దూకాలంటే దూకొచ్చు, లేదంటే బయటికి రావచ్చు. నాని నిజంగా నేను నాకు అర్థమైంది ఏంటంటే, నేను చాలా ధైర్యంగా నువ్వు పాన్ ఇండియాకి వెళ్తావని ఎందుకు చెప్పానంటే, హీస్ గాట్ దట్ పల్స్ అమ్మ. ఇవాళ యూత్ పల్స్ ఏముందో అది చాలా ఇంపార్టెంట్. ఇవాళ ఫిలిం థియేటర్ ఫస్ట్ వచ్చేది యూతే. దే ఆర్ ఎగ్జైటెడ్. ఫ్యామిలీస్ ఆటోమేటిక్గా వస్తారు. వెన్ టుమారో ద సినిమా రిలీజెస్, సినిమా విల్ టాక్. కాబట్టి నాని నేను మొన్న చెప్పాను, హీస్ సందీప్ రెడ్డి వంగ అనిల్ రావుపూడి కాంబినేషన్ నాని అని చెప్పచ్చు. బట్ హీఈస్ మచ్ మోర్ డిఫరెంట్. యూ విల్ సీ. ఇంకొకటి చెప్తున్నానమ్మా, నేను నిజంగా ఇవాళ తెలుగువాడు అయినందుకు నాకు గర్వకారణంగా ఉంది. తెలుగు సినిమాలో ఉంది గర్వకారణం ఉందమ్మా. ఇన్ని హిట్స్ వాళ్ళు ఇస్తున్నాం 2025లో. హిట్స్ కోసం ఎదురు చూస్తున్నాయి మిగతా ఇండస్ట్రీస్ అన్ని, విత్ డ్యూ రెస్పెక్ట్ టు ఆల్ ద ఇండస్ట్రీస్. ఒక్క మాట నేను చెప్తున్నానండి, ఇదే 70s 80sలో నేను ఏ భాష అని చెప్పను, మనం సినిమా తీస్తే వాళ్ళు దాన్ని కొని తీస్తే మళ్ళీ మీరు తీస్తారు మా సినిమా అని చెప్పేవాళ్ళు మనకి. అలాంటి దగ్గర నుంచి కాలర్ ఎత్తుకుని తెలుగువాడు, తెలుగు సినిమా, వీఆర్ ఆల్ ఓవర్ ద వరల్డ్ అని చెప్పే దాంట్లో ఉన్నామమ్మా. ఐఎమ్ ప్రౌడ్ టు బి అ పార్ట్. అండ్ ఈ జనరేషన్లో ఇప్పుడు వీళ్ళతో చేయడం అంటే అదృష్టం అమ్మా. సార్ ఆల్ ది వెరీ బెస్ట్ సార్. యాక్చువల్లీ సామాజిక వర్గంకి ఏదైతే వైబ్ ఉందో ఇందులో మీ క్యారెక్టరైజేషన్ కూడా కొంచెం అలాంటి టెక్స్చర్ ఉంది. సో అప్పుడు మీరు ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అండ్ ఇప్పుడు ఈ కేరామ్కి ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నారు అంటే ఏం చెప్తారు? సామాజిక వర్గం నేను యాక్సెప్ట్ చేసినప్పుడమ్మా ముందు భయపడ్డాను. ఫస్ట్ డేట్లు లేవు, టైట్గా ఉండింది. రెండోది ఏంటంటే అసలు ఈ క్యారెక్టర్ నేను కన్విన్స్ చేయగలుగుతానా అని భయపడ్డానమ్మా. బట్ ఇప్పుడు జనరల్గా నాకు ఒక ఇమేజ్ ఉంది. ఇమేజ్ అంటే హీ క్యాన్ కన్విన్స్, హీ విల్ ఎంటర్టైన్ అనేది. నాని ఈ కథ చెప్పినప్పుడు ఫస్ట్ నేనేం ఆలోచించాలి. ఐ హగ్డ్ హిమ్, ఐ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్. అంత ధైర్యంగా ముందుకు వచ్చాను అంటే అంత ఎక్కిపోయింది క్యారెక్టర్ నాకు అది. సో అది అందుకనే దాన్ని కూడా హోల్డ్ చేశారు. ఈ సినిమా హైలైట్ సెకండ్ హాఫ్ అమ్మ. లైక్ ఎనీ అదర్ ఫిల్మ్, ఒక సినిమా సక్సెస్ అవ్వాలంటే సెకండ్ హాఫ్ బాగుండాలి. ఎక్స్ట్రాడినరీ సెకండ్ హాఫ్ ఇచ్చారమ్మా నాని అండ్ కిరణ్. వీఆర్ ఆల్ అ పార్ట్ ఆఫ్ ఇట్, సెలబ్రేటింగ్ ది రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ టుమారో. ఆల్ ది వెరీ బెస్ట్ సార్. అండ్ యుక్తి కిరణ్ గారు సార్, మీ ప్రతి సినిమా రిలీజ్ ముందు పెయిడ్ ప్రీమియర్స్ వేసేవాళ్ళు కదా, ఈసారి ఎందుకు వేయట్లేదండి? అదే చెప్పాను కదా సార్, ఓన్లీ ద రీజన్ ఏంటంటే 17 నెంబర్ అచ్చు రాదని సార్కి సెంటిమెంట్స్ అని వేయట్లేదు. లేకపోతే సినిమానే 17th రిలీజ్ చేసేవాళ్ళు. ఐ రియల్లీ వాంటెడ్ ఈ సినిమాకి. ఎందుకంటే మీకు తెలియదు ఏం కదా సార్, ఇప్పుడున్న సినిమాల్లో మనం సినిమా మీద కాన్ఫిడెంట్గా ఉంటే ప్రీమియర్స్ వేస్తే నెక్స్ట్ డే ఓపెనింగ్స్ కూడా అలా ఉంటాయి సినిమాకి. బికాజ్ ఇప్పుడున్న దాంట్లో సినిమా పీపుల్ ఆర్ వెయిటింగ్, ఒకసారి ఎలా ఉంటుందో చూసి చూద్దామని ఒక ప్రాసెస్ అన్నది ఒకటి ఉంటుంది. బట్ ఆ నెంబర్ 17 అనేది వద్దు అన్నందుకు రాజేష్ గారి సెంటిమెంట్ కొద్దీ లేదు అని అంతే. 4 సినిమాలు రిలీజ్ అయ్యాయి, 3 సినిమాలు రిలీజ్ అయ్యాయి, ఇప్పుడు 4వ రిలీజ్ కాబోతుంది. సో థియేటర్స్ మీకు ఏ విధంగా ఉన్నాయి, దొరికే? లేదు సార్, చాలా మంచి రిలీజ్ సార్ సినిమా, చాలా మంచి రిలీజ్ సార్. మొన్న ఒక ఈవెంట్లో మన బనీవాస్ గారు ఏమన్నారంటే బుక్ మై షో నెగిటివ్ రివ్యూస్ ఇస్తుందంటారు. దానిపైన మీ కామెంట్ ఏంటి అసలు? అంటే మీ సినిమాకి ఏ విధంగా ఉంటుంది ఏంటి, గతంలో సినిమాలు కానీ ఇప్పుడు కానీ ఎట్లా బుక్ మై షో? అదే సార్, ఇంకా దాని గురించి నేను ఇంత ముందు కూడా ఒకసారి నేను మాట్లాడాను. అది 1-2 ఉంటుంది. ఐ డోంట్ నో సార్, ఐ డోంట్ వాంట్. ఇప్పుడు అందరూ ఓపెన్ అవుతున్నారు దానిపైన కొంత లేదు సార్. అంటే టు బి వెరీ హానెస్ట్ సార్, మేబీ నేను ముందు అదే తమిళ్ ఏదో ఒకటి మాట్లాడాను కదా, అది అలా వైరల్ అయిపోవడమో దానివల్ల కేరామ్ సినిమా అయిపోయేంత వరకు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఎనీ సచ్ థింగ్స్. ఐ వాంట్ టు టాక్ అబౌట్ కేరామ్ సినిమా ఏంటి, ఎంతవరకు ఎంటర్టైన్ అవుతుంది అనే దాని గురించే మాట్లాడదాం అనుకున్నాను సార్. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్ యూ సార్. ఓకే. యా యుక్తి హియర్. ఇటు చూడండి, సో మీరేమో ఫస్ట్ టైం హీరోయిన్గా వస్తున్నారు, ఆయన ఆల్రెడీ ఆయన ర్యాంప్ నడుస్తూ ఉంది కిరణ్ది. సో ఈ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆయన డామినేషన్ మీరు ఎట్లా తట్టుకున్నారు? మై క్యారెక్టర్ అండ్ కిరణ్స్ క్యారెక్టర్, కిరణ్స్ డామినేషన్ ఇన్ పర్ఫార్మింగ్.
I think there has been parts in the film where I have dominated him, and there has been parts in the film where he has dominated me, and ultimately it's the chemistry which has worked out in the film, and it's not about dominating each other. It's about working together and making the scene work. I think that's what we have focused on. But yeah, some scenes are written in a way where I have dominated him, and some scenes are written in a way where he has. సో డైరెక్టర్ గారు, సో కే ర్యాంప్, ఇంకా ర్యాంప్ అనేది సో ఇంట్లో వాతావరణం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు బుడ్డోడితో. సో ఆ మ్యాజిక్ అంతా కూడా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో అదేవిధంగా అంటే కిరణ్, మీకు అంటే సక్సెస్ చూశారు, ఫెయిల్యూర్ చూశారు. సో ఇంకా మీకు ఇంకా చాలా సక్సెస్లు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే సక్సెస్ ఫెయిల్యూర్ విషయంలో కిరణ్ స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంటుంది? సక్సెస్ వచ్చినప్పుడు హ్యాపీగా ఉంటారు, ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మీలో మీరు కుంగిపోతుంటారు. కానీ సినిమా అనేది బయటికి అంటే ఆడియన్స్ ఇంకా రీచ్ అవ్వాలనేది మీ మైండ్ సెట్ ఉంటుంది కాబట్టి సక్సెస్ ఫెయిల్యూర్ని ఏ విధంగా కిరణ్ తీసుకుంటారు? లేదు సార్, ఎందుకో సక్సెస్ వచ్చినప్పుడు కానీ ఫెయిల్యూర్ వచ్చినప్పుడు కానీ అది అలవాటు అయిపోయింది సార్. ఈవెన్ మన పెద్ద సక్సెస్ వచ్చినప్పుడు నాకేమి నా పని ఏంటి అని నేను చేసుకుంటూ వెళ్ళిపోయాను. బట్ ఒక సక్సెస్కి వచ్చినప్పుడు ఉండే థింగ్ ఏంటంటే తెలియని ఒక పాజిటివిటీ ఉంటుంది సార్. యాజ్ ఆఫ్ నౌ నేను ఏ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉన్నానంటే ఫస్ట్ మీ అందరి దగ్గర నుంచి ఆ ట్రస్ట్ తెచ్చుకోవాలి. అరే కిరణ్ సినిమా వస్తుందంటే బాగుంటుందిరా అనే ఒక ట్రస్ట్ ఎప్పుడు వస్తుందంటే కంటిన్యూస్గా ఒక 2-3 మంచి కంటెంట్లు వచ్చినప్పుడు వస్తుంది సార్. ఆ మైండ్ సెట్లో ఉన్నాను సార్. బట్ సక్సెస్కి ఫెయిల్యూర్కి హై అవ్వడం లో అవ్వడం అయితే అది లేదు సార్. ఆ స్టేజ్ దాటేశాను. పని ఉందా చేతిలో, పని చేసుకుంటున్నామా మంచిగా, ఎందుకంటే అన్నీ అవి నా చేతిలో ఉండవు సార్. నేను ఎంత కష్టపడినప్పటికీ నా చేతిలో ఉండవు. బట్ యా అది హైస్కి అదంతా లేదు సార్. ఇప్పుడు సక్సెస్ వచ్చినప్పుడు అందరిది కామన్గా అందరం కలిసికట్టుగా పనిచేసాం, సక్సెస్ అందరిది అంటారు. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మాత్రం వేలెత్తి చూపేది హీరోని, డైరెక్టర్ని. సో ఈ విషయంలో సో మీ అభిప్రాయం ఏంటంటే చాలామంది ఇంతకుముందు హీరోలు కూడా కొంతమంది హీరోలు ఆ ఫెయిల్యూర్ వస్తే నాదే నా వల్లే అని చెప్పి నిర్మోహమాటంగా చెప్పిన సందర్భాలు ఉన్నాయి. సో ఫెయిల్యూర్ విషయంలో వేలెత్తి చూపిన సందర్భాల్లో మీకేమనిపించింది? లేదు సార్, ఫెయిల్యూర్ ఏదన్నా ఒక సినిమా ఫెయిల్యూర్ అయిందంటే అది నేనే తీసుకుంటాను సార్. ఎందుకంటే అది నేను యాక్సెప్ట్ చేశాను కాబట్టి ఆ సినిమా అవుతుంది. మధ్యలో ఏమైనా అవ్వచ్చు, ఇంకా అది నా తప్పవచ్చు, ఇంకోరు తప్పవచ్చు, ఏదైనా అవ్వచ్చు. నేను యాక్సెప్ట్ చేయందే సినిమా అయితే అవ్వదు. ఆ రోజు యాక్సెప్ట్ చేశాను కాబట్టి అది సినిమా స్టార్ట్ అయి ఉంటుంది. నా ఏ సినిమా ఫెయిల్యూర్ అయినా సరే ఫస్ట్ నేనే తీసుకుంటాను సార్. సో ఈ సినిమాలో చాలా రిచ్ కిడ్ కదా, సో బయట ఒక ఆర్డినరీ అంటే మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చి ఇండస్ట్రీలో ఒక హీరోగా సో ఎదుగుతున్నారు. సో ఆ రిచ్ కిడ్ క్యారెక్టర్ అనేది సో మీ పర్సనల్ లైఫ్కి సో ఎంతవరకు మోటివేట్ చేసింది? సో ఆ క్యారెక్టర్లోకి వెళ్ళడానికి సో నాని ఇచ్చినటువంటి ఇన్పుట్స్ కావచ్చు, సో మీ నుంచి ఆ ఎనర్జీ స్క్రీన్ మీద ప్రజెంట్ చేయడానికి సో ఎట్లా కష్టపడేవాళ్ళు? అంటే మంచిగా అంటే మీరు అన్నది వాస్తవమే సార్. మనము రిచ్ కిడ్గా చేయడం అన్నది కొంచెం కష్టమే, చిన్నప్పటి నుంచి మనం పెరిగిన వాతావరణం అది. బట్ మన ఫ్రెండ్స్ ఉంటారు కదా సార్. నా ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు, అభినవ్ అని చెప్పి, మంచి ఫ్రెండ్ అంటే మంచోడు కాదులే కానీ చెడ్డోడే. ఎందుకన్నా నాకు గర్ల్ ఫ్రెండ్ని అది ఎందుకు లేదు వేరే విషయంలో. కానీ మనోడు బిహేవియర్ ఒకటి ఉండేది సార్. బాగా డబ్బులు ఉంటుంది కానీ మా దగ్గర చాలా అల్లరి చిల్లరగా బిహేవ్ చేసేవాడు. వాడి తాలూకు హావభావాలు కొన్ని పట్టుకున్నాను సార్. నాని చెప్పినప్పుడు కూడా మామూలుగా నిజంగా మన సర్కిల్ ఎలా ఉంటారు ఫ్రెండ్స్ అది ఇది అన్న ఒక చిన్న డిస్కషన్ వచ్చినప్పుడు అలాంటి మనం చూసింటాం కదా మన సర్కిల్లో ఫ్రెండ్స్ అది అనుకున్నాం. బట్ లక్కీలీ రిచ్ కడ్ అయినప్పటికీ నేను చాలా చిల్లరగా బిహేవ్ చేయాలి కాబట్టి ఆ చిల్లరకి సెట్ అవుతాం కాబట్టి ఇబ్బంది అవ్వలేదు సార్. నరేష్ గారు, అంటే చాలామంది ఆర్టిస్టులు సినిమాలు చేస్తారు, వెళ్ళిపోతారు. మీ చేతిలో చాలా సినిమాలు ఉంటాయి కాబట్టి ప్రమోషన్ యాంగిల్లో ఒక సినిమాని మంచి కంటెంట్ని ఆడియన్స్ దగ్గర తీసుకువెళ్ళడానికి సో ప్రమోషన్కి కొంతమంది ఆర్టిస్టులు దూరంగా ఉంటారు. కానీ వాటికి అందరికంటే మీరు విభిన్నం. సో చాలా మీరు ఏ సినిమా చేసినా ఆ సినిమాని ప్రమోట్ చేయాలి, ఈవెంట్లో పాల్గొనాలనే ఉత్సాహం మీలో కనపడుతూ ఉంటుంది. సో ఎందుకు సార్ అంటే అన్ని సినిమాలు చేస్తూనే మీరు ఈవెంట్లో వాళ్ళతో సరదాగా ఉండడం, సినిమాలు తీసుకెళ్ళడం అనేది సో మీకు నెక్స్ట్ ఎలాంటి ఉత్సాహాన్ని ఇస్తుంటుంది? ఒకనొకప్పుడు అండి 4 పేపర్లు ఉండేది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, వార్త, ఇంకోటి ఏదో ఆంధ్రభూమి, అంతే. సక్సెస్ మీట్లు ప్రీ రిలీజ్ ఏమి ఉండేది కాదు. నేను క్రమంగా చూస్తూనే వస్తాను. అప్పుడు ఆడియో లాంచ్లే ఉండేది. ఇప్పుడండి బేసిక్గా ఏంటంటే సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రమోషన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇవాళ మీరు అబ్జర్వ్ చేస్తే ఒకవేళ అగ్రిమెంట్, తెలుగు సినిమాలో గొప్పతనం మేము ఎప్పుడు అగ్రిమెంట్లు మీరు సంతకం పెట్టండి, నోటి మాట మీద నిలబడతాం. అది తప్పితే ఆటోమేటిక్గా సైలెంట్గా పక్కన పెట్టేస్తారు. అగ్రిమెంట్లో కార్పొరేట్ కంపెనీస్లో కూడా ప్రమోషన్స్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నారండి, చెయ్యాలి మీరని. కాబట్టి ఇవాళ ఒక నటుడు యొక్క వర్క్ కేవలం అతని యాక్టింగ్తో సరిపోదండి. ఇట్ ఈస్ అవర్ బౌండ్ డ్యూటీ. నేను డబ్బు తీసుకున్నప్పుడు, ఆ క్యారెక్టర్ యాక్సెప్ట్ చేసినప్పుడు, ఎవరైనా సరే ప్రొడ్యూసర్ పిలిచి మీరు ప్రమోట్ చేయాలన్నప్పుడు ఖచ్చితంగా ప్రమోట్ చేస్తానండి.
ప్రతి వాళ్ళు ఇట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫిల్మ్ మేకింగ్ టుడే ఈస్ ప్రమోషన్స్, టు మీట్ ద ప్రెస్, టు టాక్, టు ప్రమోట్ ద ఫిల్మ్, టు టెల్ వాట్ యూ ఫీల్. సో ఐ డూ ఇట్ ఫుల్లీ అండి, ఐ డూ ఇట్ సపోర్ట్. నాని గారు ఏమండి? లేదండి, అగ్రిమెంట్ నేను ఎప్పుడు చేయలేదు, అది చెప్తున్నా కదండి. మన తెలుగు సినిమాలో గొప్పతనం, మన మిగతా భాషలో తెలియదు కానీ చాలా మటు అగ్రిమెంట్స్ ఉండవండి. నోటి మాట మీద నడుస్తాం, అదే నమ్మకం. అదే 4 సినిమాలు తప్పు, ఒక 2-3 సినిమాలు తప్పు చేస్తే మనం ఇండస్ట్రీ పక్కన పెట్టేస్తుందండి. దట్స్ అన్సెడ్ రూల్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. సో ఐఎమ్ ప్రౌడ్ టు బీ అ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మ్యాన్. నేను ఎప్పుడు అగ్రిమెంట్లు చాలా తక్కువ సంతకం పెట్టానండి, అడిగితే పెడతాను. దట్స్ ఇట్. వి ఎంజాయ్, వీఆర్ వెరీ ప్రౌడ్ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ ఇండస్ట్రీ. నాని గారు హియర్ అండి. సార్, ఇందాక నరేష్ గారు మాట్లాడుతూ సందీప్ రెడ్డి వంగ రామ్ గోపాల్ వర్మ గారితో కంపేర్ చేశారు. సారీ, అనిల్ రావుపూడి గారితో కంపేర్ చేశారు. సో ఏంటి సార్ అలా తీసుకుంటారు కామెంట్స్? రేపు సినిమా రిలీజ్ అయిన తర్వాత మాట్లాడతాను. సార్ కిరణ్ గారు, నాని గారు, సార్ కిరణ్ గారు, ఇండస్ట్రీలో అందరూ అన్ని సినిమాలు ఆడాలి, అందరూ బాగుండాలి అని అనుకున్నా కూడా ఎవరికి వాళ్ళకు ఓ స్వార్థం ఉంటుంది, నా సినిమా బాగా ఆడాలని. సో ఇప్పుడు ఉన్న ఇండస్ట్రీలో ఏంటంటే ఒకేసారి 4-5 సినిమాలు రిలీజ్ అయితే ఒక సినిమా మీద నెగిటివ్ ట్రోలింగ్స్ రావటము, అవి కొంతమంది కావాలని చేస్తున్నారు కొన్ని ఆరోపణలు ఇప్పుడు ఇండస్ట్రీలో ట్రెండ్ నడుస్తుంది సార్. ఈ వివాదం మీద అంటే యాక్చువల్గా సినిమాలో కంటెంట్ ఉంటే ఇలాంటి నెగిటివ్ ట్రోలింగ్స్ ఎంతవరకు ఇంపాక్ట్ చేస్తాయి, ఒక హీరోగా మీ అభిప్రాయం ఏంటి సార్ ఆ విషయంలో? సార్ ఖచ్చితంగా 4 సినిమాలు కాంపిటీషన్లో ఉన్నప్పుడు ఏమవుతుంది ఏంటి అని ఒకటి ఉంటుంది సార్. అంటే చిన్నది ఇప్పుడు కొన్ని కమెంట్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు వస్తుంటాయి. ఇప్పుడు నా దాని కింద వస్తుంటాయి, ఇంకోటి దాని కింద వస్తుంటాయి. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే కంటెంట్ సినిమా మీరందరూ చూసి మార్నింగ్ షో చూసిన తర్వాత మీరందరూ ఎలా ఉంది అనే ఒక మౌత్ టాక్ వెళ్ళే దాన్ని బట్టే ఉంటుంది సార్ అని నా ఫీలింగ్ సార్. ఖచ్చితంగా 4 సినిమాలు ఉన్నప్పుడైతే, కాంపిటీషన్ ఉన్నప్పుడైతే ఉంటుంది సార్ 1-2 అవి, అది ఇంకా తప్పదు. అది ఇప్పుడు చాలా మెచ్యూర్డ్గా కనిపిస్తున్నారు మీ ఆన్సర్స్ కానీ, అంటే చాలా సెటిల్డ్గా ఎలాంటి వివాదాల జోలికి వెళ్ళకుండా. అంటే మన ఎగ్జాంపుల్ మన పవన్ కళ్యాణ్ గారి ఓజీ సినిమా చూశారు కదా, మీ ఎక్స్పీరియన్స్ చెప్పండి అంటే దాన్ని నా సినిమా పబ్లిసిటీకి వాడుకోవటం నాకు ఇష్టం లేదు, పవన్ కళ్యాణ్ గారు నాకు అభిమానం అని చాలా సెటిల్డ్గా మీరు మెచ్యూర్డ్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. అంటే ఇదంతా ఏంటి, ఎక్స్పీరియన్స్తో వచ్చిందా లేకపోతే పెళ్లి తర్వాత వచ్చిన అనుభవం? ఎక్స్పీరియన్సే సార్. అంటే మనం సినిమా బై సినిమా మనం చేసేటప్పుడు ఖచ్చితంగా రోజు మిమ్మల్ని కలుస్తూ ఉంటాము, సినిమా బై సినిమా ప్రెస్ మీట్స్ అవుతూ ఉంటాయి. ఎప్పుడూ బెటర్మెంటే కదా సార్, అది ప్రవర్తనలో కానీ పర్ఫార్మెన్స్లో కానీ ఏదైనా సరే ఎప్పుడూ బెటర్మెంట్ అనేది ఉంటుంది. నాకు వీలైనంత వరకు నా పని ఏదో నేను చేసుకున్నానా అనే ఒక జోన్కి వచ్చాను సార్. నా పని ఏదో చేసుకున్నాను, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాను. బికాజ్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మేము కలుస్తూనే ఉండాలి. మా సినిమాని మేము ప్రమోట్ చేయాలంటే మీరు ఖచ్చితంగా మీతో ఇంటరాక్ట్ అవ్వాలి. సో మీరు అడిగిన ప్రశ్నలకి వీలైనంత వాట్ ఎవర్ సెటిల్గా అనుకోండి, లేకపోతే నేను సమాధానాలు చెప్పి నా పని నేను చేసుకుని వెళ్ళిపోదామనే జోన్. కిరణ్ గారు బ్రో, సో బేసిక్గా మీ సినిమాల్లో ఎంట్రీ సాంగ్స్ కానీ కొన్ని సాంగ్స్ కానీ వేరే హీరోల రిఫరెన్స్ తీసుకుని సో చేస్తూ ఉంటారు. అవి వేరే హీరో ఫ్యాన్స్కి కూడా కొంచెం హైప్ ఇస్తూ ఉంటాయి. అంటే ఎగ్జాంపుల్ నేను మీకు బాగా కావాల్సిన కానీ, లేకపోతే ఎస్ఆర్ కళ్యాణ మండపం. సో కే ర్యాంప్లో అలాంటి రిఫరెన్సెస్ ఏమన్నా సర్ప్రైజ్ చేస్తాయి మమ్మల్ని? ఉంటుంది బ్రో. ఎస్ఆర్ కళ్యాణ మండపం ఇంట్రడక్షన్ ఎలా అయితే ఉంటుందో కే ర్యాంప్లో ఇంట్రడక్షన్ అలాగే ఉంటుంది. ఒక సాంగ్తోనే స్టార్ట్ అవుతుంది. సార్ కిరణ్ గారు, సార్ ఇప్పుడు మెడ మీద మీది ఒక టాటూ ఉంటుంది సార్, ఒరినో అనేసి. ఆ ఒరినో అనే పదం అనేది అసలు వేరే లాంగ్వేజ్ కూడా కాదు, అది ఏంటన్నా అంటే అది ఒరినో కాదు బ్రో, అది డ్రింక్ మీ. అక్కడ రాసింది డ్రింక్ మీ అని. యా, అది డ్రింక్ మీ. నాని గారు హాయ్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కంటెంట్ రిలీజ్ చేస్తున్నప్పటి నుంచి కంపేర్ చేసుకుంటే మిగతా వాళ్ళతో మీరు సైలెంట్గా స్టార్ట్ అయిన స్పీచ్ చాలా కాన్ఫిడెంట్ లెవెల్స్ అనేవి పెరిగాయనే చెప్పాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో హ్యాపీ టు సీ దట్. అండ్ కే ర్యాంప్ అనేది దివాళీకి ఏ విధంగా ఉండబోతుందని మిమ్మల్ని మీ కాన్ఫిడెన్స్ చూస్తేనే అర్థమవుతుంది. అండ్ వీళ్ళందరూ ఆర్టిస్ట్లో ఎవరిని హ్యాండిల్ చేయడం కష్టం అనిపించింది? లేదు, వెరీ కంఫర్టబుల్, అందరూ వెరీ కంఫర్టబుల్. ఆ విషయంలో నేను చాలా బ్లెస్డ్ అండి యాజ్ ఎ డెబ్యూ డైరెక్టర్. ఆడియన్స్ పల్స్ తెలిసిన డైరెక్టర్గా చెప్పారు నరేష్ గారు మిమ్మల్ని. సో ఆడియన్స్ పల్స్ అనేది చాలా తక్కువ మంది తెలుస్తుంది, అనిల్ రావుపూడి గారు లాంటి వాళ్ళకి తప్ప. సో ఆ కంపారిజన్ చూసుకుంటున్నప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? అంటే సినిమా బోర్ కొట్టకుండా ఫ్లోలో ఉండాలని రాసాము, దాన్ని ఇప్పుడు అలా అంటున్నారు అంతే తప్ప వేరేదేం లేదు. నరేష్ గారు సార్, నవరసరాయ మీరు ఫస్ట్ ఇన్నింగ్స్ చూసుకున్నట్లయితే ఆల్ జోనర్స్ని టచ్ చేశారు. మీరు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసుకున్నప్పుడు
కొత్తగా రోల్స్ అనేవి ఎక్స్ప్లోర్ చేస్తూ కొత్త కొత్త రోల్స్ని స్క్రీన్కి పరిచయం చేస్తూ ఇంకా యాక్టివ్గా అవుతున్నారు మీరు. ఇంకా నెక్స్ట్ ఫిల్మ్స్లో కూడా ఇంకా ఇంతకు మించి ఉండబోతుందా? ఒకటమ్మా, యాక్టర్ హ్యాస్ ఎవాల్వ్, లేకపోతే మనం పక్కకి వెళ్ళిపోవాల్సిందే, మనల్ని పక్కన పెట్టేస్తారు. నేను ఎక్కువ గ్రాస్ రూట్లో ఉంటా, గ్రౌండ్లో ఉంటా, జిల్లాల్లో కూడా జనాల్లో మాట్లాడుతుంటాను. ఇండస్ట్రీలో యంగ్ డైరెక్టర్స్ అందరూ వి సిట్, వి టాక్ టుగెదర్, వి హ్యావ్ లంచెస్ టుగెదర్, డిన్నర్స్. ఎక్కువ నేను ఐ అబ్జర్వ్ బికాస్ ఐఎమ్ అనలిస్ట్ ఆల్సో అపార్ట్ ఫ్రమ్ బీయింగ్ అన్ యాక్టర్ అండ్ ఆల్ దీస్ థింగ్స్. సో వాట్ ఇస్ ద క్వశ్చన్ అగైన్? నెక్స్ట్ క్యారెక్టర్స్ అనేవి మించి అంటే ఒకటమ్మా, నేను మళ్ళీ ఒక్కసారి చెప్తున్నాను, చాలాసార్లు చెప్పాను, నాకు పెద్ద వరం ఈ సెకండ్ ఇన్నింగ్స్లో యంగ్ డైరెక్టర్స్ అమ్మా. నా డైరెక్టర్స్, యంగ్ డైరెక్టర్స్ ఆల్మోస్ట్ అందరూ కూడా 25, 35, 40 మధ్యనే. నేను ఇంకా ఏంటి నెక్స్ట్ కొత్తగా వస్తున్నప్పుడు ఇలా కే ర్యాంప్ వచ్చింది, ఇంకా వస్తున్నాయి. యూ విల్ ఎక్స్పెక్ట్ క్రేజీ ఫిలిమ్స్ దిస్ ఇయర్ ఫ్రమ్ మీ యాజ్ అన్ యాక్టర్ డెఫినెట్లీ. అంటే నేను కూడా అమ్మ అదే చెప్తున్నాను కదా, నంబర్ ఆఫ్ కథలు వింటున్నాను, ఆల్మోస్ట్ ఎవ్రీ 2 డేస్కి ఒక కథ వింటున్నాను. బట్ చాలామంది నరేష్ గారు ఉంటే లక్కీ సినిమా ఆడుతుంది, కాదు, నేను లక్కీ. ఆ సినిమాని నాకు వస్తున్నాయి, మంచి సినిమాని నేను సెలెక్ట్ చేసుకుంటాను డబ్బులకు అతీతంగా. దట్ ఈస్ ద రీజన్ నేను చెప్తున్నామ్మా. నా అదృష్టం నా యంగ్ డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్ అమ్మా. కిరణ్ గారు అండ్ యంగ్ హీరోస్ ఆల్సో, బై ద వే ఐ హావ్ టు థ్యాంక్ దెమ్. కిరణ్ గారు ఒక విషయం, అంటే నరేష్ గారు చెప్తున్నట్లు ఏ క్యారెక్టర్ అయినా సరే మనం ఎక్స్ప్లోర్ చేస్తున్న కొద్దీ మనం కొత్త క్యారెక్టర్స్ని పరిచయం చేస్తాము. అలాగే నరేష్ గారి నుంచి ఒక విషయం అందరూ అంటే ఎవరైనా ఒక్కొక్కరు ఒక విషయం నేర్చుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ డైరెక్ట్గా మాట్లాడేస్తారు ఆయన ఏమున్నా కానీ, అలా కొంతమందికి నచ్చుతారు. అలా నరేష్ గారిలో యాక్టింగ్ పరంగా కావచ్చు, ఆయన యాజ్ అ పర్సన్గా కావచ్చు, మీకు ఒక పాయింట్ నచ్చిందంటే ఏం చెప్తారు? సార్ యాక్టింగ్ గురించి మాట్లాడేంత నాకు లేదమ్మా అంత. అది సార్ పర్సనాలిటీ గురించి చెప్పాలి అని అంటే, మాలాంటి యంగ్ జనరేషన్కి ఇలాంటి ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ చాలా అవసరం అమ్మ. అంటే ఎప్పుడైనా కలిసినప్పుడు కానీ ఏదన్నా ఎప్పుడు ఒకదాన్ని ఒక పాజిటివ్గా తీసుకొని ఒక ముందుకు వెళ్ళాలి, ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు కావచ్చు, ఇంకోటి కావచ్చు, లేకపోతే ఎప్పుడు నవ్వుతూ ఉండాలి, సరదాగా ఉండాలి, డీల్ ఎవ్రీథింగ్ విత్ స్మైల్ అనే ఒక పాజిటివ్ పర్సనాలిటీస్ ఎప్పుడైతే మన సీనియర్స్ నుంచి మనము అది కలుస్తున్నప్పుడు వాళ్ళంత పాజిటివ్గా ఉన్నారనుకో, తెలియకున్న యంగర్ బ్యాచ్ మాకు కూడా ఏమనిపిస్తుంది అంటే, అవును ఇలా ఉండాలి కదా, ఎందుకు ఎప్పుడు మనం ఏదో డల్లుగా ఉంటాం, ఏదో పోయిందని కోల్పోయినట్టు ఏదో ఉంటాం, ఎప్పుడు పాజిటివ్గా తీసుకుంటే బాగుంటుంది కదా అని సార్ని కలిసినప్పుడు నా ఫస్ట్ ఫీలింగ్ అదే. అంటే ఇంత ఎనర్జీగా ఉన్నారు అంటే, ఈ సినిమాకి సార్ ఎన్నిసార్లు రావాల్సిన అవసరం అయితే అస్సలు లేదు. సార్కున్న వాట్ ఎవర్ సార్కున్న స్టేజ్కి ఒకసారో 2 సార్లు ప్రీ రిలీజ్ ఈవెంట్లో కనిపించేసి వెళ్ళిపోవచ్చు, కానీ మమ్మల్ని అందరిని ఎంకరేజ్ చేయడానికి వీలైనన్ని సార్లు ఇంత ప్రెస్ మీట్కి రావాలన్నది ప్యూర్లీ ఈస్ హార్ట్ అండ్ తన మంచితనం అంతా. కిరణ్ గారు, సో ఇప్పుడు లాస్ట్ 2 డేస్ నుంచి మేము ఒక 3 మూవీస్ చూసాము. సో వాళ్ళు కూడా సేమ్ వాళ్ళ సినిమా గురించి ఇలానే చెప్పారు, ఫుల్ ఎంటర్టైన్మెంట్, మీకు నచ్చుతుంది, బాగుంటుంది అని చెప్పేసి. సో మీరు కూడా అదే చెప్తున్నారు. సో ఆ మూవీస్ గురించి మీ దాకా టాక్ వచ్చిందా? మీరు ఏమన్నా చూసారా ఆ మూవీస్లో? ఇప్పుడు వరకు రిలీజ్ అయిన 3 మూవీస్. అమ్మ నేను ఇప్పుడు నాది 4వ సినిమా కాబట్టి నేను ఆ 3 సినిమాల గురించి నేను మాట్లాడకూడదు, వాట్ ఎవర్ నాకు తెలిసినా తెలియకపోయినా నేను మాట్లాడకూడదు. అండ్ మన సినిమా వరకు వచ్చేసరికి ఇప్పుడు కూడా రేపు రిలీజ్ పెట్టుకొని ఈరోజు మిమ్మల్ని అందరినీ కలవడానికి ఒకటే రీజన్ అమ్మ, ఎప్పుడు మీడియా వాళ్ళు ఇచ్చే సపోర్ట్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆడియన్స్ థియేటర్కి రావడానికి కూడా ఒక పాజిటివిటీ అనేది ఉంటుంది కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. రేపు దీవాళి పండగకు వస్తున్నాం, ఈ సినిమా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కూడా కారణం ఏంటంటే, మీరు మేము అందరం సరదాగా నవ్వుకుంటూ ఇదిగో మేమందరం ఇంత పాజిటివ్గా ఉన్నాం, చాలా మంచి ఒక వైబింగ్ ఫిలిం తీసాం, ఎంటర్టైన్మెంట్ సినిమా తీసాం, రేపు రిలీజ్ అవ్వబోతుంది, మేమందరం కాన్ఫిడెంట్గా ఉన్నామని మరొకసారి చెప్పి, ఎందుకంటే మాది లాస్ట్ సినిమా కాబట్టి మరొకసారి గుర్తు చేసి మా హ్యాపీనెస్ మీతో పంచుకొని మీ ద్వారా అది ఆడియన్స్కి రిఫ్లెక్ట్ అయితే, ఓకే టీం ఇంత హ్యాపీగా ఉన్నారు, ఇంత పాజిటివ్గా ఉన్నారు, పండగకు ఒక సరదాయిన సినిమా వస్తుందిరా మనకని థియేటర్కి వెళ్తారన్నది అదే పర్పస్ ఈరోజు పెట్టడానికి. అందరూ చెప్పినట్టు మేము చెప్తున్నాం అన్నట్టు ఎవ్రీ వన్ వాళ్ళ ఫిలిం బాగుండాలని కోరుకుంటారు, వాళ్ళ ఫిలింని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. మా సినిమా వరకు వచ్చేసరికి అయితే నేను చాలా అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నానమ్మా, మీరందరూ ఖచ్చితంగా నవ్వుకుంటారు. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నవ్వుకోవడానికి తీసిన సినిమా, హ్యాపీగా మీరు వెళ్ళి నవ్వుకుంటారు థియేటర్. చెప్పండి నరేష్ గారు. కిరణ్ గారు బ్రో చెప్పండి. యాక్చువల్లీ వాట్ మై క్వశ్చన్ ఇస్, ఇప్పటి వరకు మీరు మీ కెరియర్లో పెట్టలేనన్ని కిస్లు ఈ సినిమాలో ఉన్నాయని టాక్, బయట బజ్ కూడా అలాగే ఉంది. అండ్ కే ర్యాంప్ అంటే కిస్ ర్యాంపా, కుటుంబ కథా ర్యాంపా, లేదంటే కుమార్ ర్యాంపా, కిరణ్ ర్యాంపా,
బ్రో ఫస్ట్లీ మళ్ళీ చెప్తున్నాను, ఈ సినిమా సిచ్యువేషన్లో మీకు అర్థమవుతుంది. అంటే వాంటెడ్లీ ఏదో కిస్ పెట్టాలి అనేది కాదు, ఆ క్యారెక్టరేషన్ తాలూకు ఎమోషన్ మీకు ఇప్పటిదాకా మీకు రిలీజ్ అయిన కంటెంట్లో కూడా చూసుకుంటే ఆ టెన్షన్ మీకు అర్థమవుతుంటుంది. ఓకే, హీరో క్యారెక్టర్ నాడు ఏదో ఒక ప్రెషర్ ఫీల్ అవుతున్నాడు అమ్మాయి వల్ల ఏంటి అని. ఆ టెన్షన్ తాలూకులో వచ్చే ఎమోషన్ అది ఒక సిచ్యువేషన్కి తగ్గట్టు ఏదో వాంటెడ్లీ చేసింది అయితే అసలు కాదు. యా, ఇట్స్ పార్ట్ ఆఫ్ స్టోరీ. అండ్ మీరు రేపు సినిమా చూసేటప్పుడు మీకు అది అర్థమవుతుంది. ఓకే, అండ్ కమింగ్ టు నరేష్ గారు. నరేష్ గారు నిన్న డ్యాన్స్ చేశారు ఇద్దరు హీరోయిన్స్తో, మొత్తం సోషల్ మీడియా మొత్తం షేక్ అయిపోతుంది. కే ర్యాంప్ అంటే ఆ వీడియోనే వస్తుంది సజెషన్స్లో. అండ్ మీరు యుక్తి గారు సేమ్ డ్రెస్సింగ్ స్టైల్లో వచ్చారు ఈరోజు. ఏమైనా ఇంటర్లింక్ ఉందా సినిమాకి? ఒక్క సీన్లో లింక్ ఉంటుంది మా ఇద్దరికి, రేపు చూడండి తెలుస్తుంది, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. ఒకటి డాన్స్ అనేది నాకు సరదాగా ఎప్పుడు అడిగితే చేస్తాను. నిన్న కిరణ్ చేయను అన్నాడు, సరే ఒకసారి పైకి ఆయన స్టార్ట్ కట్ చెప్పాడు, బట్ వీ ఎంజాయ్డ్ అండి. అంటే ఫైనలీ ఎందుకు చెప్తానండి, అన్ని సినిమాలని ఇలా ప్రమోట్ చేయలేమండి. ఇప్పుడు చూడండి, మా ఇన్ఫెక్షన్ మీకు వచ్చింది, అందరు నవ్వుకుంటూ మాట్లాడుకుంటూ సరదాగా ఉన్నారు ఇక్కడ. దట్ ఈస్ కేరామ్ మూడ్. కాబట్టి ఇది ఒక మూడ్లో వెళ్తుంది సినిమా. సో వీఆర్ ఎగ్జైటెడ్ అబౌట్ ఇట్. ఆ ఎగ్జైట్మెంట్ మీకు మా ప్రమోషన్స్లో కనిపించేవంటే ఎగ్జైట్మెంట్ అంతే. నరేష్ గారు సో కార్తీక్ బ్రో చెప్పండి. సో కుమార్ క్యారెక్టర్ వచ్చేసి కంప్లీట్గా ఒక క్యారెక్టర్ డ్రివెన్ ఫిలిం అంటున్నారు కాబట్టి ఎంతవరకు ప్రజెంట్ ఉన్న యూత్కి అడ్మైరబుల్గా ఉంటుంది. అండ్ ఇఫ్ యూ వాంట్ డిఫైన్ యువర్ క్యారెక్టర్ ఇన్ వన్ లైనర్, వాట్ యూ వాంట్ టు సే? వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. ఇప్పుడు ప్రజెంట్ యూత్ బయట చాలా మంది అలా ఉన్నారు, వెరీ రిలేటబుల్ క్యారెక్టర్. అండ్ వాళ్ళు ఏం మిస్ అవుతున్నారు అన్నది మనం క్లైమాక్స్లో చెప్తాము, చాలా కనెక్ట్ అవుతారు. బట్ మోర్ ఆఫ్ దట్, కుమార్ అబ్బవరం క్యారెక్టర్ ఈజ్ వెరీ రిలేటబుల్ టు రైట్ నౌ యూత్. నరేష్ గారు సార్, ఇప్పుడు చూస్తే కనుక ఈ మూవీలో క్యారెక్టర్ చేసిన హీరోయిన్ క్యారెక్టర్ కానీ హీరో గారి క్యారెక్టర్ కానీ మీ పర్సనల్ లైఫ్ ఇలాంటి ఇన్సిడెంట్స్ కూడా జరిగినాయి కాబట్టి మీరు ఏమైనా కనెక్ట్ అయ్యారా? ఇద్దరు క్యారెక్టర్స్లో ఎవరి క్యారెక్టర్? 100% నాకు ఇలాంటి క్యారెక్టర్ ఇది నాకు కనెక్ట్ అయిందమ్మా. చాలామంది కనెక్ట్ అయి ఉంటుంది, ఈ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ కనెక్షన్ వస్తుంది సినిమాలో. కానీ అంటే 100% 100కి 100 కాదు, కానీ మెజారిటీ ఒక నలుగురిలో ఒకరికి అవుతుంది, నలుగురు చెప్తారు ఆ క్యారెక్టర్స్, ఈ కనెక్షన్, ఇవన్నీ. ఇట్ ఈస్ అ హ్యాపెనింగ్ థింగ్. రెండోది, ఐ వాంట్ టు టెల్ దట్ వాట్ యూ సెడ్, ఒక క్యారెక్టర్ బట్టి ఇప్పుడు కనెక్ట్ అవుతారని అబ్బాయి అడిగాడు మన బ్రదర్. ఒకటి చెప్తానండి, అంటే మళ్ళీ కనెక్ట్ చేయొద్దు ఆ సినిమాకి ఈ సినిమాకి. మళ్ళీ చెప్తున్నట్టు ఇది ఫ్యామిలీ ఫిలిం. యానిమల్ అనే సినిమా హీరో క్యారెక్టర్ని పట్టుకుని వెళ్ళింది. పీపుల్ గాట్ కనెక్టెడ్, యూత్ గాట్ కనెక్టెడ్. అందరూ 650 కోట్లు చేసింది కదా ఎవరు చూసినా కూడా. సో దెర్ ఇస్ నో ఫిలిం దట్ హీరోని పట్టుకుని వెళితే ఇవన్నీ కాదండి, ఆ క్యారెక్టర్ పట్టుకుని వెళ్ళింది సినిమా. హీ రాక్ ద క్యారెక్టర్ అండ్ యూత్ విల్ కనెక్ట్ టు హిమ్, ద ఫ్యాన్ మెయిల్ విచ్ విల్ గో టు హిమ్. నేను మీకు అర్థమవుతుంది, చెప్పేట రేపు మధ్యాహ్నం కల్లా మీకు అర్థమైపోతుంది అంతే. నరేష్ గారు సార్, నరేష్ ఇక్కడ సార్ చెప్ప నిన్న ఈవెంట్లో మీరు ఒక మాట అన్నారు, నాతో చేయించరాని పనులన్నీ చేయించారన్నారు. ఏంటి సార్ అది? మన కిరణ్ గారు. నేను అనలేదు సార్ అన్నారు. అది ఓకే, యుక్తి గారు ఏం చేయించారు సార్? అదే రేపు పొద్దునే కదా రిలీజ్ సినిమా. ఇప్పుడు సెన్సార్ అయినదే కదా సినిమా, మీరు చూస్తారు. ఇప్పుడు అంత క్యూరియాసిటీ, ఆ క్యూరియాసిటీ కాస్త జనానికి మిగిలించండి. ఒకటేంటంటే ప్రతి వాడు కూడా బయటకి ఏజ్ ఇస్ నెంబర్ అన్నా లోపల యూతే, బయటకి చెప్పుకోలేడు. కొంతమంది చెప్పుకుంటారు, ఈ క్యారెక్టర్ అటువంటిది. యుక్తి గారు అంటే కిరణ్ గారు, యుక్తి గారు మీరు ప్రీవియస్గా మార్కో అని ఒక ఫిలిం చేశారు. అది ఒక్కసారి ఇండియన్ సినిమా అంతా ఒక స్పెల్ బౌండ్ అయిందనమాట ఆ సినిమాతో. అండ్ అది అయిన తర్వాత నాకు తెలిసి ఈ ఫిలింతోనే వస్తున్నారు. ఆఫ్టర్ 10 months అవుతుంది రిలీజ్ అయ్యి. సో ఆ వైబ్లోంచి బయటకు రాలేదు. అండ్ ఈ సినిమాలో మీ రోల్ ఎలా ఉండబోతుంది? వర్కింగ్ ఎక్స్పీరియన్స్ విత్ దీస్ లెజెండరీ యాక్టర్స్ ఎలా అనిపించింది? వాట్ వుడ్ యూ సే అబౌట్ కాస్టింగ్ అండ్ కే ర్యాంప్? I mean, I've said this before, but my experience for this movie was amazing. I've gotten a role which any actress would have loved to do, but I mean, my character, which I have explained kind of before, that it's a little different, and they have called me mental. You have asked me the question, and now you're not listening to the answer. Yes.
What was the question? I think you asked 3 questions. Sorry. Yeah. No, it's very different. I mean, this film is completely entertaining, and that was a very violent film. That was a kind of a superhero film, and this is absolutely different. It's a complete entertainer and a rom-com, and we share a beautiful chemistry together. And I loved the experience working with Nani, Kiran, and Naresh Garu, and Sita, Ananya, all the characters on the film. It's a very deep, layered character, and people will relate to it 100% to our love story. We had so much fun making this film, and I hope people will like it tomorrow. థ్యాంక్ యూ సో మచ్ మీడియా అందరికీ